దాంట్లో భాగంగానే ఈ రోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదర్శన మార్గంలో పిటి రోడ్డు నిర్మించాం. అధికార సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసుతో రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పనైంది ఆ రోజున ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మన సాంప్రదాయాలను గౌరవించే కుటుంబ ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కుటుంబ ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కుటుంబ ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు గర్భ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ విజయనగరం శ్రీ ఎన్ రామచంద్ర రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.